అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 63. అమృత గారు తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. రవీంద్ర గారు వచ్చి, అమృత ఈ ట్యాబ్లెట్స్ వేసుకో అంటున్నా ఆవిడ నుండి సమాధానం లేకపోయేసరికి ఆయన అమృత గారి పక్కన కూర్చుని ఆవిడ భుజం మీద చెయ్యేసి, ఏం ఆలోచిస్తున్నావు అమృత అంటారు. మీరు చేస్తున్న పని నాకేం నచ్చడం లేదండి. మన్విత కంటే పెద్దది శ్రీనిక. తనను వదిలేసి మన్విత పెళ్లి చేయడం ఏంటి, అది కూడా తను లేని టైంలో? ఇంత సడన్గా పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఏదైనా నా దగ్గర దాస్తున్నారా అని అడుగుతారు. దాచడానికి ఏముంది అమృత, నీ ఆరోగ్యం బాగాలేదు. శ్రీనిక గురించి తన పెళ్లి గురించి బెంగక్కర్లేదు. ఎందుకంటే ఆ రాకుమారుడే వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాననే భరోసా ఇచ్చాడు. ఇంకా మిగిలింది మన్విత. తన గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నా. తనకు నచ్చినవాడు, మంచివాడు, మంచి సంబంధం, అందుకే ఇప్పుడే చేస్తే మంచిదని ఒప్పుకున్నా. అబ్బాయి చాలా మంచివాడు అమృత. పెళ్ళయ్యాక తనే మన్వితను తనకు నచ్చింది చదివించి తనను సంతోషంగా ఉండేలా చూసుకుంటాను అని మాటిచ్చాడు. వాళ్ళ అమ్మా నాన్నను కూడా అతనే ఒప్పించాడు, నాతో మాట్లాడించాడు అంటారు రవీంద్ర గారు. ఏది ఏమైనా నాకు మాత్రం నచ్చలేదు, కానీ మిమ్మల్ని మీ ఇష్టాన్ని కాదనలేక ఒప్పుకుంటున్నా అంటారు అమృత గారు. మన్విత ఈ మాటలన్నీ విని బాధగా తన రూమ్లోకి వెళ్ళి బాగా ఏడుస్తూ అలానే నిద్రపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్పన వచ్చి మన్వితతో పెళ్లి గురించి మాట్లాడాలని ట్రై చేసినా తనకు ఆ అవకాశం ఇవ్వకుండా తన పెళ్లి పనులు చేస్తూ కల్పన కూడా పని చెప్తూ ఉంటుంది. కల్పన పనులన్నీ చేసి మన్విత బిహేవియర్కి విసిగిపోయి తనని మేడ మీదకి లాక్కెళ్ళి, ఏంటే ఇది, అసలు ఏం చేస్తున్నావు? వేదంటేనే నీకు నచ్చదు, అలాంటిది వాడితో పెళ్ళేంటి అంటుంది. మన్విత నవ్వి, అదేంటి కల్పన అలా అంటావు? వేదికి నేను కావాలి, నీకు మేమిద్దరం కలవడం కావాలి. అలాంటప్పుడు మా పెళ్లి జరుగుతుంటే నువ్వు వేదు ఇద్దరూ సంతోషంగా ఉండాల్సింది పోయి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతావేంటి అంటుంది. చూడు మన్వి, నాకు నీ గురించి తెలుసు, వాడి గురించి తెలుసు. వాడు నీ విషయంలో చాలా సెన్సిటివ్. ఇప్పుడు ఈ పెళ్లి పేరుతో వాడిని బాధ పెట్టాలని చూస్తే మాత్రం నిన్ను బెస్ట్ ఫ్రెండ్ అని కూడా చూడను అంటుంది కల్పన. కూల్ కల్పన, నేనేమీ పెళ్ళి అనే నాటకం ఆడటం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేనే నాన్నని పెళ్ళికి ఒప్పించాను. అలాంటప్పుడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటాను చెప్పు, నువ్వేమీ కంగారు పడకు అంటుంది మన్విత. కల్పన కొంచెం కూల్ అయ్యి, ప్లీజ్ మన్వి, వాడి ఫీలింగ్స్తో మాత్రం ఆడుకోకు. వాడికి నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆ ప్రేమను పొంది నువ్వు చాలా అదృష్టవంతురాలువే అంటుంది. మన్విత చిన్న స్మైల్ ఇచ్చి, సరే పద, టైం అవుతుంది, నన్ను రెడీ చేద్దు అని కిందకు వెళ్తుంది. కల్పన వెళ్తున్న మన్వితను చూసి, నిజంగా వాడి ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసుకుంటే మీ ఇద్దరికంటే నేనే ఎక్కువ సంతోషంగా ఉంటానే అని తను కూడా కిందకు వెళ్ళి మన్వితను రెడీ చేస్తుంది. మన్విత రెడీ అయ్యి రవీంద్ర గారికి, అమృత గారికి కాళ్ళకు దండం పెడుతుంది. అమృత గారికి ఇష్టం లేకపోయినా మన్విత ఇష్టపడి చేసుకుంటుంది కాబట్టి అని మనస్ఫూర్తిగా దీవిస్తారు. అందరూ గుడి దగ్గరికి వెళ్తారు. అప్పటికే అక్కడగా అనసూయ గారు, శ్రీనివాస్ గారు, మైదర్ గారు, దేవిక గారు, వేదు, కీర్తను, వంశీ ఉండి అక్కడ పనులన్నీ చూస్తుంటారు. లోపలికి వచ్చిన మన్వితను చూసిన వేద్ అలానే చూస్తూ ఉండిపోతాడు. మెరూన్ కలర్ పట్టు చీర, మెడలో లాంగ్ చైను, ఒక చిన్న నెక్లెస్ పెట్టుకుని, తన చేతి నిండా గాజులు, నుదుటిన బాసికం, బుగ్గం చొక్క, కళ్యాణ్ తిలకం పెట్టుకుని చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. వేదిని అలా చూసి పక్కకు చూసిన దేవిక గారు మన్వితను చూసి, అమ్మాయి బాగానే ఉంది, కానీ నా కొడుకు పెళ్ళిని గ్రాండ్గా చేసుకునే అదృష్టం కూడా మాకు ఇవ్వట్లేదు ఈ అమ్మాయి. 2 ఏళ్లలో వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నాం కదా, నిదానంగా చేసుకోవచ్చు కదా. నా కొడుకు ఆశయాల్ని ఏం చేస్తుందో ఏంటో. ఇప్పుడే వాడిని తనకు నచ్చినట్లు ఒప్పించింది, తనకు నచ్చినట్లే చేయిస్తుంది అనుకుని, అమ్మ దుర్గమ్మ, నా బిడ్డను సంతోషంగా ఉండేలా చేయి తల్లి చాలు అని దేవుణ్ణి వేడుకుంటారు. అందరూ లోపలికి రాగానే మైదర్ గారు మన్విత దగ్గరకు వెళ్ళి తల మీద చేయి పెట్టి, మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అని అనసూయ గారిని, శ్రీనివాస్ గారిని చూపించి, మా అమ్మ నాన్న అనగానే వాళ్ళ కాళ్ళకి దండం పెడుతుంది. వాళ్ళు ఆశీర్వాదించాక దేవిక గారిని చూపించి, మీ అత్తయ్య అంటారు. మన్విత ఆవిడ కాళ్ళకి దండం పెట్టబోతుంటే దేవిక గారు, ముహూర్తం టైం అయింది, వెళ్దాం పదండి అని తొందర పెట్టి లోపలికి వెళ్తారు. మన్వితకి అర్థమవుతుంది ఆవిడకి పెళ్ళి ఇష్టం లేదని, కానీ ఇదెవరూ గమనించరు. అందరూ కూడా టైం అవుతుందనే హడావుల్లో ఉన్నారు కాబట్టి వేదు మన్వితని పీటల మీద కూర్చోబెట్టి
పెళ్లి తంతు చేస్తుంటే అమృత గారు రవీంద్ర గారు వేద్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. వేద్కి ఇదంతా కలో నిజమో అర్థం కాకుండా తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరుగుతుందనే ఆనందంలో తేలిపోతుంటాడు. అలా ఉండగానే పూజారి గారు తాళిచ్చి కట్టమని చెప్పేసరికి వేద్ లేచి మన్విత కళ్ళలో చూస్తాడు. మన్విత వేదను చూడగానే ఒక చిన్న నవ్వు నవ్వి మన్విత మెళ్ళలో తాళి కడతాడు. తాళి కట్టగానే మన్విత కళ్ళల్లో నుండి కన్నీళ్లు జారి వేద్ కాళ్ళ మీద పడేసరికి కంగారుగా మన్వితను చూసి, మన్వి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటాడు వేద్. వేద్ అలా అడిగేసరికి తనకి మన్విత మీద ఉన్న ప్రేమకి అమృత గారు కూడా కొంచెం శాంతపడతారు. కల్పన కూడా ఆశ్చర్యంగా చూస్తుంటే అమృత గారు కల్పించుకుని ఆడపిల్ల మెళ్ళలో తాళిపడగానే కొత్త బంధం ఏర్పడింది, ఇక మీదట తన భర్తే తనకు అన్నీ అనే సంతోషం ఒకటైతే, ఇన్ని రోజులు ఉన్న తన ఇంటిని ప్రేమగా చూసుకున్న అమ్మని నాన్నని వదిలి వెళ్ళిపోవాలనే బాధ ఒకటి. రెండూ కలిసి తాళిపడిన క్షణాన్ని ప్రతి ఆడపిల్లకి తను ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది కల్పన అంటారు అమృత గారు. ఆ మాటకి వేద్ మన్విత వైపు చూసి తన మొహం చేతుల్లో తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, నీకు ఆ భయం అక్కర్లేదు మన్వి, నిన్ను నీ వాళ్ళకు దూరం చేయను, నిన్ను సంతోషంగా ఉంచే బాధ్యత నాది అని వాళ్ళ అమ్మా నాన్న వైపు చూసి, ఇక మీదట నీకు ఆ బాధ బెంగ అనేది లేకుండా చేసే మంచి మనసున్న వాళ్ళు నా వాళ్ళు, నిన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటారు, ఆ భరోసా మాత్రం నేను ఇవ్వగలను అంటాడు నవ్వుతూ. మైదర్ గారు దేవిక గారు వేద్కి వాళ్ళ మీద ఉన్న ప్రేమకి నమ్మకానికి సంతోషంగా నవ్వుతారు. అలా పెళ్లిలో జరగాల్సిన మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళాలని బయటికి రాగానే మన్విత వాళ్ళ నాన్నను పట్టుకుని ఏడ్చేస్తుంది. రవీంద్ర గారు కన్నీళ్లు పెట్టుకుంటూ, నా కూతురు ఇంత పెద్దది అయిపోయిందని నీ పెళ్లి చేసే వరకు తెలియలేదురా అమ్ములు, అత్తగారింట్లో వాళ్ళకి నచ్చినట్లు నడుచుకో తల్లి, అక్కడ నీ ప్రవర్తన బట్టే మా పెంపకం విలువ తెలుస్తుంది అంటారు. మన్విత సరే అంటూ తలూపి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, ఈ రోజు నుండి నిన్ను విసిగించేవాళ్ళు, నీకు కోపం తెప్పించేవాళ్ళు ఎవరు ఉండర్లే అమ్మా అంటుంది. మా అమృత గారు మన్విత చెంప మీద చిన్నగా కొట్టి తనని దగ్గర తీసుకుని కన్నీళ్లు పెట్టుకుని, మీ అమ్మకి చెప్పినట్లు ఎవరి మాటకు ఎదురు చెప్పకు, నువ్వు సంతోషంగా ఉండి అందరినీ సంతోషంగా ఉండేలా చూడు, అబ్బాయి చాలా మంచివాడు, తనను నొప్పించకుండా నడుచుకో అంటూ మన్వితకి ముద్దు పెడతారు. వేద్ ఆవిడ దగ్గరకు వచ్చి మన్విత చుట్టూ చెయ్యేసి, తన గురించి మీరు బెంగ పెట్టుకోకండి ఆంటీ, తనని బాధ పెట్టకుండా చూసుకుంటాను అనగానే అమృత గారు వేద్ చెంప మీద చెయ్యేసి, నీలాంటి వాడు నా కూతురు భర్తగా రావటం దాని అదృష్టం వేద్ అంటారు. ఇంతలో మైదర్ గారు అక్కడికి వచ్చి, వేద్ వెళ్దామా, అక్కడ అమ్మ నాన్నమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు అనగానే వేద్ మీరు కూడా రండి ఆంటీ అని పిలుస్తాడు అమృత గారిని. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాంలే వేద్, తనకి టాబ్లెట్స్ అవి వేసుకునే ఉన్నాయి, మా బదులు కల్పన వస్తుందంటారు కల్పన వైపు చూస్తూ రవీంద్ర గారు. కల్పన నవ్వుతూ, ఈ రాక్షసు రమ్మని పిలవకపోయినా మీరు చెప్పారు కదా అంకుల్, కాబట్టి వెళ్తాను అంటుంది. వేద్ నవ్వి కల్పన తల మీద ఒక్కటేసి, ఎప్పుడు చూడు ఏదో మాట అంటూనే ఉంటావే తనని అంటాడు. కల్పన తల రుద్దుకుంటూ, రేయ్ నువ్వు ఇలా చేస్తే ఆ తర్వాత నువ్వే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, జాగ్రత్త అంటుంది. ఏం చేస్తావే అంటాడు వేద్. కల్పన వెంటనే, నేనే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని నీ చేత సప్త సముద్రాల్లో నీళ్ళన్నీ తాగిస్తా, జాగ్రత్త అంటుంది నవ్వుతూ. అంత అదృష్టం నాకు వదిలే తల్లి, నాకు మన్వి చాలు, ఎవరు అక్కర్లేదు అంటాడు దండం పెడుతూ. ఆ మాటకి అందరూ నవ్వేస్తారు. ఆ తర్వాత అందరూ వేద్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. దేవిక గారు హారతిచ్చి కుడికాలు లోపల పెట్టి రమ్మంటారు. కల్పన వాళ్ళకంటే ముందే లోపలికి వెళ్ళి, అలా ఎలా రానిస్తారా ఆంటీ, ముందు పేర్లు చెప్పమనండి, ఆడపడుచు లేదు కాబట్టి మరదలకి హారతి పళ్ళెంలో డబ్బులు వేయమనండి, అప్పుడే లోపలికి రానిచ్చేది అంటుంది. దేవిక గారు నవ్వి, అదేదో చేసే వేద్ అంటారు. వేద్ చిన్నగా నవ్వి, నేను నా భార్య మన్విత వచ్చాం అంటాడు. కల్పన మన్విత వైపు చూసి, నువ్వు చెప్పమ్మా అనగానే మన్విత తలెత్తకుండా, నేను మా ఆయన వేదాంశ్ వచ్చాము అంటుంది. మన్విత నోటి వెంట తన పేరు మొత్తం వినేసరికి వేద ఆనందంలో
మన్విత వైపు చూసి హారతి పళ్ళెంలో డబ్బులేసి తను చేయి పట్టుకుని లోపలికి అడుగు పెడతాడు. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.